హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. సో ఈరోజు మనం హిస్టరీకి సంబంధించిన థియరీస్ లేకుండా కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటే చేయబోతున్నాము. కవర్ చేసేటట్టు ఈరోజు ప్లేలిస్ట్లో ఇది 6th-7th వీడియో అనుకుంటా. హిస్టరీకి సంబంధించి 1919లో ఏం జరిగింది లేచుకోండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేజర్ ఇన్సిడెంట్స్ అకార్డ్ ఇన్ 1919లో ఏం జరిగింది? మనందరికీ తెలిసిందే 1919లో జరిగిన ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే జలియన్ వాలాబాగ్ మాసకర్. ఆ తర్వాత రౌలత్ యాక్ట్ అందులోనే జరిగింది. ఆ తర్వాత మాంటేగ్ క్లెమ్స్ఫోర్డ్ CLEMSFORD రిఫార్మ్స్. ఈ మూడు ఇన్సిడెంట్లు 1919లోనే జరిగినాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ బెంగాల్ పార్టీషన్ వచ్చేసరికి ఎప్పుడు జరిగింది మనకి? 1905లో బెంగాల్ పార్టీషన్ జరిగింది. అప్పటి నుంచే స్వదేశీ మూమెంట్, SWADESHI స్వదేశీ మూమెంట్ ఊపందుకుంది. ఓకే, స్వదేశీ మూమెంట్ ఊపుకుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ వచ్చేసరికి 1922 వరకు జరిగింది. 22లో ఒక చౌరాచౌరీ పోలీస్ స్టేషన్ తగలబెట్టడం వల్ల యూపీలో గోరఖ్పూర్లో అది గాంధీజీ ఆపేశారు. చంప్రాన్ సత్యాగ్రహ వచ్చేసరికి 1917లో చంప్రాన్ సత్యాగ్రహ. 1918 వచ్చేసరికి కేడా సత్యాగ్రహ చేశారు. అది గుర్తుంచుకోండి, గాంధీజీ. ఓకే, ఇన్ని జరిగినాయి. సో మన ఆన్సర్ వచ్చేసరికి జలియన్ వాలాబాగ్ మాసకర్ 1919. ఓకే, జలియన్ వాలాబాగ్ మాసకర్ టుక్ ప్లేస్ ఇన్ 13th April 1919 ఆన్ ద డే ఆఫ్ బైసాఖీ. అది మనకు తెలియదు. ఎ లార్జ్ పీస్ఫుల్ క్రౌడ్ గ్యాదర్డ్ ప్రొటెస్ట్ అగైన్స్ రౌలత్ యాక్ట్ అండ్ జనరల్ డయర్ blocked the exit troops and ordered shoot at them. Okay, 400 people died and more than 2000 were injured ఆ ఇన్సిడెంట్లో. ఓకే, ద ఇన్సిడెంట్ షాక్డ్ రవీంద్రనాథ్ ఠాగూర్ టు గివ్ అప్ రినౌన్స్ హిజ్ నైట్హుడ్. ఆయనకు వచ్చిన బ్రిటిష్ కాలనీ నుంచి వచ్చిన నైట్హుడ్ని రినౌన్స్ చేసేసాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద మేజర్ ఈవెంట్ ఇన్ ద ఇయర్ 1919? మళ్ళీ పాసింగ్ ఆఫ్ రౌలత్ యాక్ట్ అదే మేజర్ ఈవెంట్. ఫార్మేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ అనేది 1923 ఆ టైంలో జరిగింది. కరెక్ట్గా వెళ్ళేది 1923 ఆ టైంలో. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వచ్చేసరికి 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. లాంచ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1922 ఆ మధ్యలో జరిగింది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొత్తం. ఓకే, సో మన టైంలో అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. సో పాసింగ్ ఆఫ్ రౌలత్ యాక్ట్ ఒక్కటే 1919. మనం ఈ ఒక్క క్వశ్చన్ తోటి ఏ ఇయర్స్ అన్ని కూడా రివైజ్ చేసుకున్నాం. మీరు కానీ నా ప్రీవియస్ వీడియో ప్లేలిస్ట్ కానీ చూస్తుంటే, మీకు ప్రీవియస్ వీడియో ఒక్కటి చూస్తుంటే ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. మీకు రివిజన్ నేర్చుకోవడం రెండు ఈజీగా అయిపోతాయి క్వశ్చన్స్ ద్వారానే. అంత ఆర్డర్ వైస్గా ఉంది, మ్యాక్సిమం ఆర్డర్ వైస్గా ఉంది. ఓకే, 1919లో పాస్డ్ లార్డ్ క్లెమ్స్ఫోర్డ్. ఓకే, సెడిషన్ ఆఫ్ క్రైమ్ బై జస్టిస్ రౌలత్ యాక్ట్. ఓకే, రౌలత్ యాక్ట్ వచ్చింది. తర్వాత క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కూడా 1919లోనే వచ్చింది. ఓకే, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ నైట్. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రిటర్న్ టు ఇండియా ఇన్ ద ఇయర్. నేను ఫస్ట్ వీడియో చేశాను 1915. అప్పట్లో రిటర్న్ అయ్యారు. ఓకే, 1915లో గాంధీ ఇండియాలో ఫస్ట్ లెగ్ పెట్టాడు. చదువుకి అంతా పూర్చుకొని ఇండియాలో. ఓకే, మోహన్ దాస్ ల్యాండెడ్ ఇన్ January 9, 1915. ఓకే, ఎట్ ద అపోలో బందర్ ఇన్ బాంబే ఆఫ్టర్ 2 decades ఆఫ్ రెసిడెన్స్ అబ్రాడ్. హీ రిసీవ్డ్ కైజర్-ఈ-హింద్. ఓకే, కైజర్-ఈ-హింద్ అని కూడా ఎవరికి గోల్డ్ మెడల్ వచ్చింది ఎవరికి అని అంటారు. అది గాంధీజీ గుర్తుంచుకోండి. ఓకే, లార్డ్ హార్డింగస్ కైజర్-ఈ-హింద్, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాక్ట్ సస్పెండెడ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్? ఓకే, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటే ఎప్పుడు జరిగింది? 1930 సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చు అది. అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది అప్పుడు 1930లో మొదలైంది అనమాట. ఇదంతా 1930లో మొదలయ్యి 1931లో గాంధీ ఇర్విన్ GANDHI గాంధీ IRWIN గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఖతమైంది. సో 1931లో అప్పుడు ఖతమైంది. ఎవరివి? లికాయత్ నెహ్రూ ప్యాక్ట్ ఇది కాదు. సిగ్మా గాంధీ ప్యాక్ట్ ఇది కాదు. రాజాజీ మూనాజీ ప్యాక్ట్ అది కాదు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇస్ ది ఆన్సర్. ఓకే, ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది ఈ క్వశ్చన్. 1931లో జరిగిందండి. సేమ్ దాన్ని తిప్పి ఏ ప్యాక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, 1931 ఇస్ ది ఆన్సర్. 5th March 1931. ద ప్యాక్ట్ ఎయిమ్ టు క్రియేట్ కాన్సులేటరీ పాత్ బిట్వీన్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అండ్ బ్రిటిష్ కొలోనియల్ ఇంట్రెస్ట్. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ విత్ మోతీలాల్ నెహ్రూ వాస్ ద ఇన్స్ట్రుమెంటల్ క్రియేషన్ ఆఫ్ స్వరాజ్ పార్టీ? స్వరాజ్ పార్టీ అనేది క్రియేషన్ అవ్వడానికి ఎవరెవరు? మోతీలాల్ నెహ్రూ అండ్ చిత్తరంజన్ దాస్ అంటే ఎవరు? సుభాష్ చంద్రబోస్ గురువు, SUBASH
CHANDRABOSCGURU గురువు ఎవరు? చిత్తరంజన్ దాస్. ఓకే, అది గుర్తుంచుకోండి. బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్ ఆ క్యాడర్ వాళ్ళంతది 1910s ఆ టైమ్స్కి వాళ్ళ హవా కొంచెం తగ్గిపోయింది ఏజ్ వచ్చేసరికి. సోనియానాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కాదు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీళ్ళు మాత్రమే స్వరాజ్ పార్టీ అనేది ఫామ్ చేశారు కాంగ్రెస్లో. అది ఎప్పుడు 1923 అనుకుంటా. అదే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోయిన తర్వాత గాంధీజీ ఆపేయమనేసరికి లేదు లేదు మాకంటూ ఒక సపరేట్ మూవ్మెంట్ కావాలి, మేము ఊపులో ఉన్నాం ఆగము అని చెప్పేసి వాళ్ళిద్దరు అలా పెట్టారు స్వరాజ్ పార్టీ అనేది. ఓకే, ఎప్పుడది 1923 కదా. 1922లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆపేసిన తర్వాత 1923లో చిత్తరంజన్, మోతీలాల్ నెహ్రూ చేశారు. The two important leaders of party were Chittaranjan Das and Motilal Nehru, which C.R. Das was president and Motilal Nehru was secretary. The party was established as the Congress Khilafat Swaraj Party. Okay. Okay, ఇదంతా మనకి 19 Swaraj Party won the most seats during elections in the Bengal Legislative Council. Okay, 1920 Swarajist Villabhai Patel became Speaker of Central Legislative Assembly. Okay. In which of the following years was the second round table conference held? Okay, first round table conference ఎప్పుడు జరిగింది అంటే 1930-31. ఓకే, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931-32. ఓకే, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1932లోనే అయిపోయింది. 1932-33 కాదు, ఓన్లీ 32లోనే ఆ సంవత్సరంలోనే థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా అయిపోయింది. ఓకే, మనది కానీ సెకండ్ రౌండ్ టేబుల్ 1931-32. ఇక్కడ 32 లేదు కాబట్టి 1931 ఇస్ ది ఆన్సర్. ఓకే, 1931. 7th September 1931 to December 1931. ఓకే, 1932 కూడా కాదు 31లోనే అయిపోయింది. ఓకే, ఆల్ త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ వర్ హెల్డ్ ఇన్ లండన్. ఓకే, విచ్ బ్రిటిష్ కాలనీ ఈజ్ రిమెంబర్డ్ యాజ్ ద బుచ్చర్ ఆఫ్ అమృత్సర్? అమృత్సర్ అంటే జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ 1919లో జరిగింది. ఇంకెవరు? రెజినాల్డ్ డయర్, వాడే. రాబర్ట్ క్లైవ్ వచ్చేసరికి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, BATTL ఒకసారి మీకు గుర్తుంచుకోవడానికి, బ్యాటిల్ ఆఫ్ PLASSEY, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో మేజర్ కీ రోల్ ప్లే చేశాడు రాబర్ట్ క్లైవ్ 1757లో. అప్పటిది కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, రెజినాల్డ్ డయర్ గుర్తుంచుకోండి, అది కూడా వీడియో చేస్తాను నేను, అందుకని చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ డిడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రిటర్న్ ద టైటిల్ ఆఫ్ నైట్హుడ్? ఆయనకు వచ్చిన టైటిల్ ఆఫ్ బిరుదుని ఎందుకు తిరిగి ఇచ్చేశాడు? జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ మాసకర్ వల్లే జరిగింది. అండ్ చారాచార్ ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగింది? 1922లో జరిగింది. ఏది? పోలీసులను తగలబెట్టింది యూపీ గోరఖ్పూర్లో, GORAKHPU గోరఖ్పూర్లో తగలబెట్టారు. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. జలియన్ వాలాబాగ్ మాసకర్ 1919లో జరిగింది. చంద్రన్ పడుక ఇన్సిడెంట్ అది నాకు తెలీదు. జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ ఓకే 1919లో జరిగింది. దానికే ఆయన నైట్హుడ్ తిరిగి ఇచ్చేశాడు. ద నోబెల్ లారెట్ వాజ్ గివెన్ ఎ మూవింగ్ అకౌంట్ ఆఫ్ ద స్లాటర్ బై రుచిరామ్ సహిని, ఎ ఫార్మర్ ట్రెజరర్ ఆఫ్ ట్రిబ్యూన్, విచ్ లెడ్ టాగోర్ టు డిక్లైన్ ద నైట్హుడ్ ఇన్ 1915. 2 years after winning the Nobel Prize for Literature, Rabindranath Tagore was made a knight. ఓకే, అప్పట్లో వచ్చింది 1915లో ఆయనకి నైట్హుడ్ వచ్చింది. బట్ మొత్తానికి ఏదైతే ఇక్కడ తప్పు రాసాడు, ఐ మీన్ ఇదంతా వేస్ట్. మీరు పాజ్ చేసి ప్రీవియస్ ఇదంతా ఒకసారి పాజ్ చేసి చూడండి, నాకేమంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వర్ హ్యాంగ్డ్ ఫర్ ద కాకోరీ కాన్స్పిరసీ కేస్? కాకోరీ కాన్స్పిరసీ కేస్ అంటే కాకోరీ ట్రైన్ రాబరీ బ్రిటిష్ వాళ్ళని మొత్తం దోచుకునేవారు. చిత్తరంజన్ దాస్ అండ్ వాస్తవ్యుడు. సిఆర్ దాస్ కాదు. కృష్ణాజీ గోపాల్ గారు భగత్ సేన్ కాదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫుల్లా ఖాన్. ఖుదీరామ్ బోస్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్. వీళ్ళైతే కాదు. చంద్రశేఖర్ ఆజాద్ ఐ మీన్ ఆయన పబ్లిక్ ఎప్పుడు 1930sలో అనుకుంటే చనిపోయింది. ఐ మీన్ పోలీసు బుల్లెట్ తగిలితే వాళ్ళ బుల్లెట్ కంటే చావడం కంటే నా బుల్లెట్తోనే నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్ ఆ మూమెంట్లో. సో ఈ ఆప్షన్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. చిత్తరంజన్ దాస్ కాదు, సిఆర్ దాస్ కాదు. సో మిగిలింది రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫుల్లా ఖాన్. ఓకే, ఇదే ఓకే గుర్తుంచుకోండి ఆన్సర్. రామ్ ప్రసాద్ అష్ఫుల్లా ఖాన్, కాకోరీ కాన్స్పిరసీ, రామ్ ప్రసాద్ అష్ఫుల్లా ఖాన్, రోషన్ సింగ్ అండ్ రాజేంద్ర. వీళ్ళంతా కూడా HRA హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పార్టీకి సంబంధించిన మెంబర్సే. ఎప్పుడు జరిగిందంటే ఇది 1925 August 9th 1925లో జరిగింది ఉత్తరప్రదేశ్లో. ఓకే, కాకోరీ కాన్స్పిరసీ ఆల్సో నోన్ యాస్ కాకోరీ ట్రైన్ యాక్షన్. ఓకే, అప్పుడు జరిగింది. హెచ్ఆర్ఏ నుంచి 1924లో ఫార్మ్ అయింది. 1924లో ఫార్మ్ అయింది.
1928 1928కి ఇది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా ఫార్మ్ అయింది. అందులో భగత్ సింగ్ కూడా కీ రోల్ పోషించారు. ఎక్కడ? ఢిల్లీలో భగత్ సింగ్ BHAGAT భగత్ సింగ్ కీ రోల్ పోషించాడు. ఆ తర్వాత అది ఢిల్లీలో మారిందనమాట. HSRA కింద ట్రాన్స్ఫర్మేషన్ ఢిల్లీ. కొట్ల అనేదో పేరు ఉంది మన కోర్ శ్రీనివాసరావు లెక్క, కొట్ల లేదా కోట్ల అని గుర్తుంచుకోండి. ఓకే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ ఫ్రమ్ INC ఇండియన్ నేషనల్ అటెండెడ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? ఇంకెవరు? మహాత్మా గాంధీ. ఓకే, గాంధీ ఒక్కడే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాడు, అది గుర్తుంచుకోండి. ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాస్ ఫౌండెడ్ బై ఎవరు? ఇన్ 1939 ఆఫ్టర్ రిజైనింగ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ ప్రెసిడెన్సీ. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఆ క్వశ్చన్ తీసుకొచ్చా. బాలగంగాధర, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్. ఓకే, ఆయన పట్టాభి సీతారామయ్య ఎవరో గెలిచాడు, అతను ఓడించాడు, గాంధీజీ సపోర్ట్ చేసిన ఆయన్ని. బట్ గాంధీజీ రిక్వెస్ట్ చేశాడు, నేను అడుగుతున్నాను తప్పుకోమని. అందుకని చెప్పేసి ఆయన తప్పుకొని ఫార్వర్డ్ బ్లాక్ అని సొంతంగా పెట్టుకున్నాడు అప్పుడు సుభాష్ చంద్రబోస్. ఓకే, వాట్ వాస్ ద ఏజ్ ఆఫ్ ఇయర్స్ ఇన్ రెవల్యూషనరీ భగత్ సింగ్ వెన్ హీ వాస్ హ్యాంగ్డ్ టిల్ డెత్? భగత్ సింగ్ ఎప్పుడు ఉరి తీశారు? 1931లో ఉరి తీశారు భగత్ సింగ్ని. ఓకే, ఆయన ఏజ్ ఎంత అప్పుడు? 23 years. 23 yearsకే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇప్పటికీ తలుచుకుంటున్నామంటే ఆలోచించండి భగత్ సింగ్ ఎంత ఇంపాక్ట్ఫుల్లో ఊహించుకోండి. 23 yearsకే ఉరి తీశారు. ఉరి తీయడం కాదు, 1931లో గాంధీజీ వీళ్ళందరూ తలలు కొట్టుకుంటుంటే భగత్ సింగ్ సోల్లీ 23 yearsకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే ఆలోచించండి 1931లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సర్ఫేసింగ్ అగైన్ ఇన్ ఏప్రిల్ 1920 భగత్ సింగ్ అండ్ భూకేశ్వర్ దత్ సెట్ ఆఫ్ 2 homemade bombs. ఓకే, 1929లో బాంబ్ వేశారు. అందుకని ఏది లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇన్ ఢిల్లీలో బాంబ్ వేసినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి 1931లో ఉరి తీశారు. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్డ్ గ్రూప్ ఆఫ్ నాన్ వైలెంట్ రెవల్యూషనరీస్ ఖుదాయ్ కీమ్తిగర్స్? నాన్ వైలెంట్ రెవల్యూషనరీస్ అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఇతన్ని ఫ్రంటియర్ గాంధీ FRONTIER ఫ్రంటియర్ గాంధీ GANDHI అని కూడా అంటారు. ఓకే, అక్కడ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ చూసారు కదా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని 1929లో జరిగింది. ఓకే, ఖుదాయ్ కీమ్తిగర్స్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద నేమ్ ఆఫ్ మదన్ మోహన్ మాల్వియా? మదన్ మోహన్ మాల్వియా ఏ ఇన్స్టిట్యూట్ని స్థాపించారంటే బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించాడు. ఓకే, ఇప్పటికీ అది 100 years అవుతున్నట్టుంది. 100 years ఎంత అయిపోయింది ఆల్రెడీ హిందూ స్థాపించి. సో ఎప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీ విచ్ కంప్లీట్ 100 years in February 2016కే 100 years అని అంటే ఎప్పుడు? అబ్బో చాలా ఏజ్. 1916లో స్థాపించాడు అనమాట. 1916లో స్థాపించారు బనారస్ హిందూ యూనివర్సిటీ అని. ఓకే, 1915లో ఏం జరిగింది? గాంధీజీ ఎంటర్ అయ్యారు. మదన్ మోహన్ మాల్వియా అప్పుడు 1916లో ఓకే ఏం స్థాపించాడు? బనారస్ హిందూ యూనివర్సిటీ BHU స్థాపించారు, అది గుర్తుంచుకోండి. మదన్ మోహన్ పబ్లిక్ అనౌన్స్డ్ ఈజ్ ఇంటెంట్ ఎస్టాబ్లిష్ ఎ యూనివర్సిటీ ఇన్ వారణాసి ఎట్ ద 21st కాన్ఫరెన్స్ ఇన్ కాంగ్రెస్ బనారస్. ఓకే, 1905 Mahatma title was referred to. Okay, Mahamana title was conferred to Madan Mohan Malviya. Okay, Mahatma Gandhi Mahamana title. Mahatma Gandhiకి ఫాదర్ ఆఫ్ నేషన్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ నేషన్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారు తెలుసా? సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు, గుర్తుంచుకోండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సైన్ ద పూనా ప్యాక్ట్ విత్ మహాత్మా గాంధీ? పూనా ప్యాక్ట్ అనేది ఎప్పుడు సైన్ అయింది? క్వశ్చన్ వచ్చేసి 1932లో సైన్ అయింది. ఎవరికి మధ్య? BR అంబేద్కర్కి ఇంకా మహాత్మా గాంధీకి సంబంధించింది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్. ద అబ్జెక్టివ్ ఆఫ్ సైమన్ కమిషన్ వాస్ టు చూద్దాం. డిసైడ్ ఇండియాస్ రిలీజియస్ ఫ్యూచర్, అంత సీన్ లేదు. డిసైడ్ ఇండియాస్ ఎడ్యుకేషనల్ ఫ్యూచర్, అస్సలు కాదు. బ్రిటిష్ వాడికి ఇండియా ఎడ్యుకేషన్ మీద అంత ఉంది అంటే ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్, ఇది అస్సలకే కాదు. పొలిటికల్ ఫ్యూచర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సైమన్ కమిషన్, అందుకే సైమన్ గో బ్యాక్ అనేది జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. ఎప్పుడు? ద సైమన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1927 టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, 1919లో ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని 1927లో స్థాపించారనమాట, అపాయింట్ చేశారు సైమన్ని చూడమని. సో ద కమిషన్ సబ్మిటెడ్ ఇట్ రిపోర్ట్ ఇన్ May 1930. సో సైమన్ గో బ్యాక్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే 1927
టు 1930 మధ్యలో జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఓకే, 26th January was selected as the date of the inauguration of Constitution because same date in 1930 the Indian National Congress had revealed. ఓకే, ఇక్కడ కాన్స్టిట్యూషన్ 26 జనవరి మన కాన్స్టిట్యూషన్ అందు ఫార్మ్ అయిందని తెలుసు, కానీ అదే రోజున 1930లో 26 జనవరిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఏదో చెప్పింది. ఏం చేసింది అది? నమక్ సత్యాగ్రహ, సాల్ట్ సత్యాగ్రహ అనేది 1930లో ఉంది. ఓకే, 1930 మ్యాచింగ్ కదని చెప్పేసి పెట్టేశారు, కానీ ఇది కాదు. ఓకే, ఖిలాఫత్ మూమెంట్ ఇది 1929 ఆ టైంలో ఉంది. సో ఇది కానీ కాదు, 1930 అన్నాడు. పూర్ణ స్వరాజ్ క్విట్ ఇండియా మూమెంట్ వచ్చేసరికి 1942లో గాంధీజీ మొదలెట్టారు, అది కాదు. సో మిగిలింది ఏంటి? పూర్ణ స్వరాజ్ మూమెంట్. ఇక్కడ కామన్ సెన్స్ కూడా వాడచ్చు. కాన్స్టిట్యూషన్ అని అన్నాడు. మనకంటూ మనం ఒక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫామ్ చేసుకున్నాం. సో పూర్ణ స్వరాజ్ అనేది వాళ్ళు కాంగ్రెస్ అప్పుడు 1930లో మొదలెట్టి ఉంటారు. అప్పటి నుంచి మొదలెడతాయి కానీ మనకి కాన్స్టిట్యూషన్ అనేది రాలా. ఓకే, అండ్ ఇండియాకంటూ ఒక సొంత కాన్స్టిట్యూషన్ ఉండని బ్రిటిష్ టైంలోనే ఎప్పుడు మొదలైంది అంటే 1927లోనే కాంగ్రెస్ అనేది తీర్మానం చేసింది. వీ హ్యాడ్ టు హ్యావ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, CONSTITUTION, ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి అని చెప్పేసి అది డిక్లేర్ చేశారు. అది గుర్తుంచుకోండి. ఓకే, పూర్ణ స్వరాజ్ 1930లో, 1927లో కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసుకుని 1930లో అది పూర్ణ స్వరాజ్ అనేది చెప్పేసి మొదలెట్టారు. మనకి 26 జనవరి 1950కి కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. ఓకే, పాలిటీ వీడియోస్ ఇది ఉంది క్వశ్చన్ మనకి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అకర్డ్ డ్యూరింగ్ ఫస్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్? ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది? బాగా ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఈ అన్నిట్లో ఫస్ట్ అది ఎరాల్ ఆఫ్ సైమన్ కమిషన్ అని చెప్పేసి 1927లో అపాయింట్ అయ్యారు. సో అప్పటికి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది మొదలైంది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో జరిగింది. కేడా సత్యాగ్రహ ఇది ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. దండి మార్చ్ వచ్చేసి 1930లో జరిగింది. సో ఇక్కడ చూడండి, అన్నిటికంటే ముందు 1905 అని పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఇదే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ అండ్ డాష్ ఫార్మ్డ్ స్వరాజ్ పార్టీ ఇన్ ద కాంగ్రెస్ టు ఆర్గ్యూ ఫర్ ద రిటర్న్ ఆఫ్ కౌన్సిల్ పాలిటిక్స్. చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ వాళ్ళిద్దరే స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఎప్పుడు? 1923లో స్థాపించారు. ఓకే, 1923లో స్వరాజ్ పార్టీ వాస్ ఫౌండెడ్ in 1923 బై చిత్తరంజన్ దాస్ అండ్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ. ఓకే, నాట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ. ఓకే, అది గుర్తుంచుకోండి. భగత్ సింగ్ అండ్ డాష్ త్రూ ఏ బాంబ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ ఆఫ్ 8 ఏప్రిల్ 1929. 8 ఏప్రిల్ 1929లో భగత్ సింగ్ ఇంకా ఎవరు బాంబ్ వేశారు? బతుకేశ్వర్ దత్. ఓకే, బతుకేశ్వర్ దత్ అనే ఆయన భగత్ సింగ్ కలిసి 1929 బాంబ్ చేస్తే 1931లో భగత్ సింగ్ని ఉరిదీసి చంపేస్తారు, అరెస్ట్ చేసి. ఓకే, అది 1929 ప్రొటెస్ట్ రిప్రెసివ్ పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్. ఓకే, దాని మీద ఇన్కిలాబ్ జిందాబాద్ అనేది వాళ్ళ స్లోగన్. ఓకే, దే షౌటెడ్ స్లోగన్ ఇన్కిలాబ్ జిందాబాద్. In the context of Indian freedom movement, which of the following years is correctly paired with event that took place in the year? ఓకే, 1915లో ఏం జరిగింది? మహాత్మా గాంధీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, కరెక్ట్, ఇండియాలోకి వచ్చాడు. 1944 క్రిప్స్ మిషన్ వాజ్ సెంట్ బై బ్రిటిష్ గవర్నమెంట్ టు ఇండియా టు అబ్టైన్ ఇండియన్ కోఆపరేషన్ ఫర్ ద బ్రిటిష్ వార్ ఎఫర్ట్స్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. ఏమో నాకు తెలియదు. 1936 ఇదైతే అస్సలు కాదు. 1932లోనే థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయింది, మనకు ఓన్లీ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఇది కానే కాదు. 1945 ఆల్ ఇండియా కాంగ్రెస్ మెట్ ఇన్ వన్ అండ్ రాటిఫైడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది 1942లోనే మొదలెట్టారు. 1945 ఎందుకు అంటాడు? సో ఇది కూడా కాదు. సో ఇది కాదు, ఇది కాదు, మనకు ఉన్నాయి 2 ఉన్నాయి ఆప్షన్స్. ఇది మనకు తెలియదు, బట్ ఇదైతే తెలుసు. సో ఇదైతే పక్కా కరెక్ట్ కాబట్టి నేను ఇదే పెట్టా. ఎస్, 1915లో మహాత్మా గాంధీ అని కరెక్ట్. ఓకే, మహాత్మా గాంధీ అటెండెడ్ హైలీ ఆర్టిఫిషియల్ మీటింగ్ విత్ డాష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ నెగోషియేషన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ ఆన్ 5th March 1931. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఎవరితోటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తోటి. ఓకే, గాంధీ ఇర్విన్. ద డెలిబరేషన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎట్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ డ్యూరింగ్ ద లేటర్ మంత్స్ ఆఫ్ విచ్ ఇయర్? థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932 ఆన్సర్. ఓకే, 1932 is the answer. Next, who were the prime accused in the assembly bomb case? ఒకరు భగత్ సింగ్,
BHAGAT భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. బతుకేశ్వర్ దత్ 1929లో బాంబ్ వేశారు కాబట్టి. ఉద్దమ్ సింగ్ ఆయన 1919లో జరిగిన జలియన్వాలా బాగ్కి పగదీర్చుకున్నాడు. జనరల్ డయర్ని తర్వాత చంపి బ్రిటన్లోకి వెళ్ళి షూట్ చేశాడు జనరల్ డయర్ని. ఓకే, సో ఉద్దమ్ సింగ్ కాదు. మంగల్ పాండే 1857 రివాల్ట్లోకి సంబంధించి. సూర్యసేన్ రాంప్రసాద్ కాదు. భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. ఓకే, ఈ రామ్ ప్రసాద్ బిస్మిల్ అండ్ అష్ఫకుల్లా ఖాన్ ఎవరు ఏం చేశారంటే కాకోరీ ట్రైన్ రాబరీ చేశారు. ఓకే, భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద యునైటెడ్ ప్రొవిన్సెస్ ఆఫ్ ఫిబ్రవరి 1922? 1922లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి 1942లో. సో ఇది కానే కాదు. చౌరీ ఇన్సిడెంట్ 1922 కరెక్టే. 1922 ఖిలాఫత్ మూమెంట్ 1929 అనుకుంటా, 1919 అనుకుంటా. ఖిలాఫత్ మూమెంట్ కరెక్ట్గా ఐడియా లేదు. జస్ట్ లెట్ మీ చెక్ ఇట్. కరెక్ట్ గుర్తురాట్లేదు. జస్ట్ గివ్ మీ ఒక 3 seconds. ఓకే గాయస్, ఖిలాఫత్ మూమెంట్ అనేది 1919 కాదు, 1919. ఓకే, 1919లోనే జరిగింది ఖిలాఫత్ మూమెంట్ అనేది. అది గుర్తుంచుకోవాలి నేను. ఓకే, నేను చాలా మిస్టేక్ చేస్తున్నా, సారీ. ఇది నా పొరపాటు. 1919లో జరిగింది, 1928 కాదు. 1928లో బార్డోలి సత్యాగ్రహ జరిగింది. బార్డోలి సత్యాగ్రహ. కాకోరీ ట్రైన్ ఇన్సిడెంట్ వచ్చేసరికి 1925 ఆ టైంలో జరిగినట్టుంది. కరెక్ట్ గుర్తురాట్లేదు. అది కూడా ఒకసారి చూద్దాం. 1925లో జరిగింది కాకోరీ ట్రైన్ రాబరీ. ఓకే, ఇన్ని జరిగింది. 1922లో చౌరీ ఇన్సిడెంట్ ఇస్తే రైట్ ఆన్సర్. బట్ మనం ఇది కూడా ఇయర్స్ గుర్తుంచుకోవాలి, లేదంటే వచ్చే మల్టిపుల్ క్వశ్చన్స్లో మనం దెబ్బడిపోద్ది మనకి. ఓకే, 1922 ఇస్తే రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఫౌండెడ్ స్వరాజ్ పార్టీ? చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. అంతే. ఓకే, మోతీలాల్ నెహ్రూ 1923లో స్టార్ట్ అయింది. ఓకే, 1923లో చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్టార్ట్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ టుక్స్ ప్లేస్ ఇన్ ది ఇయర్ 1928? బార్డోలి, బార్డోలి సత్యాగ్రహ. ఓకే, బార్డోలి సత్యాగ్రహ took place in the Kheda Satya took place in 1918. Kheda district of Gujarat was liberated by to support farmers unable to pay tax to coffee. ఓకే, 1918లో ఖేడా సత్యాగ్రహ కాటన్ వర్కర్స్ కోసం అని, ఫార్మర్స్ కోసం అని చేశారు. ఓకే, విశ్వభారతి ఏ ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాస్ ఫౌండెడ్ బై 1921 బై. ఓకే, ఎవరి వల్ల ఇన్స్టిట్యూట్? ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాస్ ఫౌండెడ్ బై ఎవరిది? చూడండి, విశ్వభారతి అని ఉంది పేరు. ఖచ్చితంగా రవీంద్రనాథ్ ఠాగూరే. ఓకే, అది గుర్తుంచుకోండి. విచ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఫెరోజ్ షా కొట్లా ఇన్ న్యూఢిల్లీ? HSRA. ఇక్కడ 1924లో ఇలాగ ఉండేది. 1928కి ఇలాగ అయిపోయింది. 1928లో HRA నుంచి HSRA, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కింద మారింది. అదే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ప్రెసిడెంట్ డిడ్ మహాత్మా గాంధీ గో ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ ఇన్ ప్రొటెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ డెసిషన్ టు సెపరేట్ ఇండియాస్ ఎలక్టరల్ సిస్టమ్ బై క్యాస్ట్ ఇన్ 1932? 1932లో ఏం జరిగింది? పూనా ప్యాక్ట్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీ. ఓకే, అది ఎక్కడ జరిగింది? ఎర్వాడా జైల్లో ఆయన హంగర్ స్ట్రైక్ చేసినందుకు జరిగింది. ఓకే, ఎర్వాడా జైల్ గుర్తుంచుకోండి. ఆన్సర్ ఈస్ ఎర్వాడా జైల్లో 1932 పూనా ప్యాక్ట్, POONAPACT. ఓకే, నెక్స్ట్. అల్లూరి సీతారామరాజు వాజ్ ఎ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ డాష్ ఇండియా. ఇది మనం గుర్తుంచుకోవాలి కదా, ఎందుకంటే మన తెలుగు ఆయన అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకి గురించి అసలు రాకపోవచ్చు ఎగ్జామ్, బట్ స్టిల్ మనం అంటూ గుర్తుంచుకోవాలి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా గుర్తుంచుకోవాలి, మన నేల మీద పుట్టిన వ్యక్తిని, అందుకని. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు born on July 84th, 1897, పండ్రంగి, ఆంధ్రప్రదేశ్. He led Rampa rebellion, tribal uprising against British colonial rule. ఓకే, హ్యాంగ్ టు డెత్ ఆన్ May 7, 1900. ఇక్కడ హ్యాంగ్ టు డెత్ అన్నారు, బట్ షార్ట్ టు డెత్ అన్నట్టు నాకు గుర్తు, మనం చూసిన కృష్ణ గారి సినిమాలో. బట్ ఓకే,
హ్యాంగ్ టు డెత్ ఆన్ 1924లో చంపేశారు ఆయన్ని కూడా. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ కాల్డ్ హాల్ టు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆఫ్టర్ ద చోరా చోరీ ఇన్సిడెంట్ వేర్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ చోరా చోరీ? గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో చోరా చోరీ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఆ ఇన్సిడెంట్లో ఏంది 22 పోలీస్ మెన్ని తగలబెట్టేశారు ఇండియన్స్. డ్యూరింగ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ హూ వాస్ ద ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హూ రిజైన్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ అండ్ ఆఫ్టర్ బీయింగ్ ఎలక్టెడ్? ఎలక్ట్ అయ్యి కూడా రిజైన్ చేసిన ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే 1939లో జరిగింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టు ప్లేలిస్ట్లో చూస్తుంటే మీకు ఐడియా వచ్చేది ఈ పార్టీకి ఎవరు అని. సుభాష్ చంద్రబోస్. ఓకే, పట్టాభి సీతారామయ్య మీద గెలిచిన తరే గాంధీజీ తప్పుకోమన్నారని చెప్పేసి తప్పుకొని ఫార్వర్డ్ బ్లాక్ కూడా అప్పుడే పెట్టుకున్నాడు. ఫార్వర్డ్ బ్లాక్ 1939. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 8th April 1929 హూ అమంగ్ ఫైర్ త్రూ ఏ బాంబ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఓకే, 1929లో బాంబ్ వేరేసాం. భగత్ సింగ్ అండ్ రాజ్గురునా? కాదు. భగత్ సింగ్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్? కాదు. భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. ఓకే, వాళ్ళిద్దరు కలిసి బాంబ్ వేశారు. ఓకే, గుర్తుంచుకోండి. ద మాంటేగ్ క్లెమ్స్ ఫార్ రిఫార్మ్స్ లెడ్ టు ద ఎన్లాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, మాంటేగ్ క్లెమ్స్ ఫార్ రిఫార్మ్స్ ఎప్పుడు? 1919లో జరిగింది. మార్లే మింటో, MORLEYMINTO, మార్లే మింటో రిఫార్మ్స్. మాంటేగ్ మార్లే అని కాన్ఫ్యూజన్ చెప్తున్నాను. 1909. దీని అర్థమైంది జస్ట్ ముస్లిమ్స్ సపరేట్ ఎలక్టరేట్. మార్లే మింటో ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలి అని చెప్పేసి మార్లే మింటో రిఫార్మ్స్ తీసుకొచ్చారు 1909లో. 1919లో మాంటేగ్ క్లెమ్స్ ఫార్ రిఫార్మ్ తీసుకొచ్చారు. అదే ARCH అంటే సెంటర్ లెవెల్, స్టేట్ లెవెల్ పవర్స్ డివైడ్ అయ్యేటట్టు చూసుకున్నారనమాట 1919లో మాంటేగ్ క్లెమ్స్ ఫార్ రిఫార్మ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 1936. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద పెజెంట్ మూవ్మెంట్ ఫర్ బార్డోలిస్ టుక్ ప్లేస్? సింపుల్, 1928. మనం ఇందాక నుంచి 10 సార్లు చెప్తున్నాం. ఓకే, 1928 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 36 క్వశ్చన్స్. ఓకే, అంతేగా ఈ రోజుకి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీకు కూడా బాగా రివిజన్ అవుతుంది, ప్లస్ నేర్చుకుంటున్నారు అనుకుంటారు. రివిజన్ కాకపోతే నా కాంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమేమి టాపిక్స్ కావాలి అని చెప్పేసి ఐ విల్ బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. దట్స్ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.